గ్యాస్ సిలిండర్ ధరను 50 రూపాయలు పెంచడంతో పాటు పెట్రోల్ డీజిల్ పైన కూడా ఎక్సైజ్ డ్యూటీ పేరుతోనే ఈరోజు వాటి రేట్లు పెంచడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది. సిపిఎం కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన సిపిఎం ఎటువంటి కానీ ప్రజల మీద మాత్రం ఇలాంటి ధరలు పెంచి పెద్ద ఎత్తున దోపిడీ చేసేటటువంటి కార్యక్రమానికి బీజేపీ ప్రభుత్వం పూనుకున్నది. దీన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిన్న ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన నిరసన కార్యక్రమాలు నిర్వహించడం అనేటటువంటి జరుగుతుంది. ఇప్పటికైనా బీజేపీ మోడీ ప్రభుత్వం వెంటనే ఈ పెంచినటువంటి ధరలను గ్యాస్ ధరల్ని ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచడం ద్వారా 7,300 కోట్ల రూపాయలు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఇదే కాకుండా స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీ పేరుతో పెట్రోల్ మీద డీజిల్ మీద కూడా సుంకాల్ని పెంచింది. దాని ద్వారా 32,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించాలని ఈ దాదాపు 40,000 కోట్ల రూపాయల భారాల్ని ప్రజల నుండి వసూలు చేసి తన అవసరాల కోసం